వసంతవల్లరికి స్వాగతం. ఇవాల్టి వసంతవల్లరిలో శ్రీమతి లలిత శ్రీపతి గారు రచించిన కథ అతని కంటే ఘనుడు వింటారు. అమ్మా అమ్మా మూలుగుతున్న నా కూతుర్ని నెమ్మదిగా పొట్ట మీద రాస్తూ, ఓర్చుకోనాన్న, ఒక్క 4-5 గంటలు పొద్దున్న కల్లా నీ చేతిలో బుజ్జి పాపో బాబో ఉంటారు అంటూ ఓదార్చాను. నీకేం తెలుసనమ్మా నా బాధ, హాయిగా కుర్చీలో కూర్చుని బాగానే చెప్తావు అని మా అమ్మాయి శ్రేయ అనగానే తెక్కరేగింది నాకు. అవునే, నాకేమీ తెలీదు. ఏ బాధ లేకుండానే ఆకాశం నుంచి ఊడిపడ్డావు నువ్వు. మరి కడుపుతో ఉన్నప్పటి నుంచి చెప్తున్నాను, మేకలాగా మెయ్యడం కాదు, కొద్దిగా ఇంట్లో పని చెయ్యవే, కాస్త మంచి ఆహారం తినవే అని. విన్నావు? ఎప్పుడు పిజ్జాలు బర్గర్లు నా బొందలును. పాలు తాగవే 2 పూటలా అంటే కూల్ డ్రింకులు ఐస్ క్రీములు. మీ నాన్న మీ ఆయన చేసిన గారాబము నీ బద్ధకమును. లోపల బిడ్డని బాగా పెంచావు, నువ్వు పెరిగి బీపీ షుగరు తెచ్చుకున్నావు. ఇంకా నయం 9 వచ్చాక సమస్య వచ్చింది, లేకపోతే బిడ్డకి ప్రమాదం వచ్చేది. ఇంకా నేను తిట్లా పెట్టట్టు లేనని మూలగడం ఎక్కువ చేసింది శ్రేయ. నిజమో అబద్ధమో తెలియకపోయినా మళ్ళీ నెమ్మదిగా పొట్ట మీద రాయడం మొదలెట్టాను. మాకొక్కతే కూతురు శ్రేయ. కూతురు అమెరికా వెళితే రోజూ చూడలేనని వాళ్ళ పితాశ్రీ హైదరాబాద్లోనే ఉన్న అల్లుణ్ణి చూశారు. పెళ్ళయ్యాక పక్క సందులో ఇల్లు వెతికారు. అందరికీ పక్క సందు అనిపిస్తుంది కానీ మా ప్రహరీ గోడలు ఒకటేను. రోజు అక్కడి నుంచే అన్ని సప్లైలు. అవసరం ఉన్నా లేకపోయినా ఏదో ఒక వంకతో రోజు కూతుర్ని చూడాల్సిందే. నిన్న చెకప్కి వెళ్తేను శ్రేయని చూసిన డాక్టరు బీపీ ఎక్కువగా ఉంది, త్వరగా డెలివరీ అయితే నయమని హాస్పిటల్లో చేరమని చెప్తేను డాక్టర్ చెప్పిన ఆసుపత్రిలో చేర్చాం. ఇదిగో కారులో పెట్రోల్ ఫుల్లుగా కొట్టించి రండి, అటు ఇటు తిరగాలంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది అని పంపితే ఈ భర్తగారు అజ్జా లేడు. ఆసుపత్రికి వెళ్ళే టైం అయింది, ఎక్కడయ్యా మగడా అని ఫోన్ చేస్తే, నువ్వే గదే కారు మధ్యలో ఇబ్బంది పెట్టకుండా చూడండి అన్నావు, సర్వీసింగ్కి ఇచ్చొచ్చా కారు, ఇంకో 2-3 గంటల్లో ఇస్తాడు అన్న భర్త మాట విని ఎక్కడ తల పెట్టుకోవాలో తెలియక చేత్తో బాదుకుని ఆయన పీక పిసకలేక ఫోన్ పీక నొక్కేశాను. క్యాబ్ పిలుచుకుని ఆసుపత్రికి వస్తే అన్నీ నేనే చూసుకోవాల్సి వచ్చింది. ఇదో పెద్ద కార్పొరేట్ ఆసుపత్రి. ఇక్కడైతే అన్ని రకాల వైద్యులు ఉంటారు, ఏ సమస్య వచ్చినా చూస్తారు అని ఇక్కడ చేరాం. మామూలుగా చూసే డాక్టర్ చెప్పిన సలహాతో నేను శ్రేయ ఆఫీస్ ఇన్సూరెన్స్ ప్రకారం ఇక్కడ షేరింగ్ రూమ్ దొరికింది. మహా అయితే 3 రోజులు ఏదో ఒకటి సర్దుకుందామని నేనంటే ఓవైపు శ్రేయ, ఇంకోవైపు వాళ్ళ నాన్న ఒకటే సౌనుగుడు, ఇది బాలేదు అది బాలేదు అని. ఇదేమన్నా మన ఇల్లా, సర్దుకుపోవాలి అని కోప్పడ్డాను నేను. నొప్పులు వచ్చి నార్మల్ కాన్పు అవుతుందేమోనని ఇంజెక్షన్ ఇచ్చారు డాక్టరు. నొప్పులు అంతగా రాకపోయినా ఇదిగో ఈ పిల్ల నొప్పో నొప్పో అని ఒకటే గోల. నెమ్మదిగా శ్రేయని ఊరుకోపెట్టేలోగా నర్సు వచ్చి వరుసగా సూదులు గుచ్చి సెలైను పెట్టింది. నొప్పే తగ్గిందో అలసటికి నిద్రే వచ్చిందో గాని శ్రేయ కళ్ళు మూసుకు పడుకుంది. ఇంతలో పక్క బెడ్ వాళ్ళు అబ్బబ్బబ్బబ్బా టీవీ గట్టిగా పెట్టి సినిమా చూస్తుంటే, నెమ్మదిగా పెట్టుకోండి మా అమ్మాయి పడుకుంది అన్నాను. సినిమా చూస్తూ నిశ్శబ్దంగా చూడంటే ఎట్లా ఆంటీ అంది ఆవిడ, నా వంక తలైనా తిప్పకుండా. ఒక్క నిమిషం ఉలిక్కి పడ్డాను. మహా అయితే నాకంటే ఓ 2-3 ఏళ్ళు చిన్నదేమో. ఆంటీ అంటుందేమిటి అనుకున్నాను. అంతలోనే, మీ అమ్మాయికి ఏమైంది ఆంటీ అన్నాడు ఆవిడగారి భర్త. అతను పేషెంట్ అనుకుంటా, 2 కాళ్ళకి కట్టుకుని ఉన్నాడు. డెలివరీకి వచ్చాము, మీకేమైంది అంకుల్ అనబోయాను. వాళ్ళని తిట్టుకుంటూ నేను కూడా వాళ్ళల్లా మాట్లాడితే ఎలా అని, ఏమైందండి అని అడిగాను. మోకాళ్ళ నొప్పికి ఎముకలో ఇంజెక్షన్ తీసుకున్నాను, ఇప్పుడు డిశ్చార్జ్ చేసేస్తారు అన్నాడు. పోనీలే, వీళ్ళు వెళ్తే రాత్రి కొంచెం నిశ్శబ్దంగా పడుకోవచ్చు అనుకున్నాను నేను. ఇంతలో వాళ్ళ అబ్బాయి అనుకుంటా 1 డజను ప్యాకెట్లు తెచ్చాడు తినడానికి.
ఇన్నెందుకురా అని తండ్రి అంటేను, మళ్ళీ సిటీ ఫుడ్ ఎప్పుడు తింటారో, తినండి తినండి అంటూ అన్నీ బల్ల మీద పెట్టాడు. ఆ అబ్బాయి ఉద్యోగంలో చేరి 6 నెలలు అయిందిట. కిందటి నెలలోనే కంపెనీ వాళ్ళు అతని తల్లి తండ్రికి ఇన్సూరెన్స్ ఇచ్చారట. వేస్ట్ చేయడం ఎందుకని మోకాళ్ళ నొప్పులకి ఇంజెక్షన్ తీసుకున్నట్ట. 2 కాళ్ళకి నొప్పులు అంటే ఇన్సూరెన్స్ డబ్బులు 1 కాలుకు మాత్రమే సరిపడా వస్తుంది అన్నారట. డాక్టర్ గారు వచ్చి మందు కాస్త మిగిలింది, ఇంకో కాలుకు కూడా ఇవ్వాలా అంటే ఇచ్చేయమన్నారట. అది వచ్చే సంవత్సరం ఇంకో వైద్యానికి రావచ్చనిట. అడగకుండానే మొత్తం చరిత్ర చెప్పారు. ఆయనకి సిద్దిపేటలో ఏదో వ్యాపారం, అంతా ఫోన్ల మీదే. ఇక్కడ మంచం మీద నుంచి నడుపుతున్నాడు. వచ్చిన దగ్గర నుంచి చూస్తే ఆయన ఫోన్లో ఒకటే వాగుడు. ఆవిడ ఇది అది అని లేకుండా టీవీ చూడడం. అబ్బాయి తిండే జీవిత ధ్యేయంగా ఏదో ఒకటి తినడం. నాకు మటుకు విచిత్ర కుటుంబం అనిపించింది. ఈలోగా వాళ్ళ బిల్లు వచ్చింది. ఇన్సూరెన్స్ రాగానే ఇంకో 2 గంటల్లో వెళ్ళిపోతాం కదా, మనం కట్టే డబ్బులకి సరిపడా అనుభవించాలి అంటూ బయట చల్లగా ఉన్నా ఏసీ వేసేసుకుని అందరూ రగ్గులు కప్పుకుని టీవీ చూస్తున్నారు. నేను మాత్రం ఏం చేస్తాను, చేసేది లేక రగ్గు కప్పు కూర్చున్నాను. ఇంతలో వాళ్ళకి బిల్లింగ్ వాళ్ళ నుంచి ఫోన్ వచ్చింది. ఏంటి అంటూ ఆ కుర్రాడు ఒక్క కేక పెట్టాడు. 1,00,000 కట్టాలా? ఎందుకో? మేం 10,000 కట్టాం, మీరే మాకు వాపస్ ఇవ్వాలి అంటూ గట్టిగట్టిగా అరవడం మొదలెట్టాడు. ఇంకా మొదలైంది నాకు సుత్తి. మా అమ్మాయి నొప్పులు పెద్దగా రాకపోయేసరికి ఆపరేషన్ కోసం రెడీ చేయడానికి నర్సులు వచ్చి హడావిడి పడుతుంటే ఇక్కడ పక్క వాళ్ళ గోల ఎక్కువైపోయింది. అమ్మాయిని తీసుకెళ్ళి 1/2 గంటలో మనవడు పుట్టాడన్న శుభవార్త చెప్పారు. మా మనవడి తండ్రి, మా అమ్మాయి తండ్రి అందరికీ వార్త చెప్పటానికి చెరువువైపు ఫోన్ తీసుకుని వెళ్ళారు. మనవణ్ణి అమ్మాయిని ఎలాగా రూములోకి తేవడానికి 3-4 గంటలు పడుతుంది. కాసేపు నడుము వాలుద్దామని రూమ్కి వచ్చాను నేను. పక్క వాళ్ళ మాటలకి నిద్ర పట్టలేదు కానీ మంచి సరదాగా ఉంది సంభాషణ. దాంతో కళ్ళు మూసుకున్నా చెవి అటే వేశా. బిల్లు తెచ్చి చూపమంటే ఆ సెక్షన్ వాళ్ళు వచ్చి బిల్లు ఇచ్చారు. ఇంజెక్షన్కి 1,00,000 రూపాయలు, డాక్టర్ ఫీజు 1,00,000, మిగిలినవన్నీ కలిపి ఇంకో 1,00,000, 3 లక్షలకి బిల్లు వేశారు. మీరు మాకు 1,50,000 అవుతుందని ఎస్టిమేట్ ఇచ్చారు, అంతకే ఇన్సూరెన్స్ వాళ్ళు అప్రూవల్ ఇచ్చారు, ఇప్పుడు 3 లక్షలు ఎలా వేశారు అని కొడుకు లా పాయింట్ లాగాడు. మీకు 1 కాలికి ఇంజెక్షన్కి మేము ఎస్టిమేట్ ఇచ్చామండి, కానీ 2 కాళ్ళకి ఇంజెక్షన్లు ఇచ్చాం కాబట్టి ఎక్కువయింది అంటారు బిల్లింగ్ వాళ్ళు. 2 కాళ్ళా? కొడుకు ఆశ్చర్యపోయి ఇదేమిటి నాన్న అడిగాడు. అవును, ఇంజెక్షన్ మందుంది, 2వ కాలికి కావాలా అన్నారు. వద్దంటే ఏమి చేస్తారు అంటే పారేస్తామన్నారు. ఓసారి మూత తీస్తే ఇహ పనికి రాదు అంటేను పారేసే బదులు నా 2వ కాలికి ఇచ్చేయండి అన్నాను. కొన్నది 1 మందు సీసాయే కదా, 1 కాలికిస్తే ఆ డబ్బే తీసుకుని 2వ కాలికి మిగిలింది అందులోదే ఇచ్చి ఎలా ఎక్కువ వేస్తారట బిల్లు అడిగాడు తండ్రి. భలే పాయింట్ లాగాడనుకున్నాను నేను. 1 కాలికి ఎంత ఛార్జ్ చేస్తామో 2వ కాలికి అంతే సార్, డాక్టర్ ఫీజు అంతా కలిపి 1,00,000 ఎక్కువ కట్టాలి అన్నాడు బిల్లింగ్ అబ్బాయి. మీరు ఎస్టిమేట్ కంటే ఎక్కువ వేసినప్పుడు మీకు తెలీదా ఇన్సూరెన్స్ వాళ్ళు ఎవ్వరు అని? అప్పుడే మాకు చెప్పాలి కదా, ఎంత ఎక్కువ అవుతుందో చెప్తే మాకు ఇష్టమైతే చేయించుకునేవాళ్ళం, లేకపోతే వద్దనేవాళ్ళం. చేశాక చెప్తే ఎలా అన్నది కొడుకులా పాయింట్. అమ్మో, సిటీ వాళ్ళు తెలివిగా ఉంటారు అంటారు కానీ ఈ తండ్రి కొడుకులు పాయింట్ల మీద పాయింట్లు లాగుతున్నారు. అసలు ఇద్దరూ లా ప్రాక్టీస్ పెడితే బ్రహ్మాండంగా ఉండేది అనుకున్నాను నేను. ఆ మహాతల్లివేమీ పట్టించుకోకుండా హాయిగా ఒక్కో కవరు తెరిచి అందులోవి తింటూ టీవీ చూసేస్తోంది. సార్, మీ బాధ నాకు అర్థమైంది. నేను మా మేనేజర్తో మాట్లాడి మీకు 10,000 తగ్గించే ఏర్పాటు చేస్తాను సార్, 90,000 కట్టండి అన్నాడు బిల్లు బాబ్జీ. చూడు బాబు, 90,000 కాదు, 9,000 కూడా నా దగ్గర లేవు. మీరే నాకు నేను కట్టిన 10,000 డిపాజిట్లో నుంచి ఇవ్వాలి. అది పెట్టి బస్సు టికెట్ కొనుక్కుని నేను ఇంటికి వెళ్ళాలి. అందుకని మీ బాస్ని అడిగి డబ్బులు పట్టరా అన్నాడు తండ్రి. బిల్లు బాబ్జీ బుర్రగొక్కుంటూ వెళ్ళాడు. నాకు ఒకటే భయం,
బిల్లు కట్టము అని ఇలా మొండికేస్తే ఆసుపత్రి వాళ్ళు ఏ సెక్యూరిటీ చేతో కొట్టిస్తే అమ్మో ఆ సీన్లో బాగా మునిగిపోయిన నేను, బాబూ మీరు ఇలా అంటే వాళ్ళు ఏమన్నా చేస్తారేమో అని నా డౌట్ బయటపెట్టా. అయ్యో అక్కయ్య గారు వాళ్ళేం చేస్తారు, ఇది ఆసుపత్రి, నేను వీడియో తీసి వాట్సాప్ పెడతాను, దెబ్బకి వీళ్ళ సంగతంతా బయటపడుతుంది, ఇంత అవుతుందని చెప్పకుండా ఇంజెక్షన్ ఇచ్చి ఇప్పుడు డబ్బులు అంటే నేనెక్కడి నుంచి ఇవ్వాలి అన్నాడు. ఆంటీ నుంచి అక్కగా ప్రమోషన్ ఇచ్చినందుకు సంతోషించారు. నిజమే కదా అనిపించింది నాకు. కొద్దిగా చిన్న ఊరు నుంచి వచ్చారు, అంతగా చదువుకున్న వాళ్ళలా లేరు. దాంతో ఆసుపత్రి వాళ్ళు కూడా వీళ్ళ దగ్గర నుంచి డబ్బు లాగుదామనే చూస్తున్నట్టు అనిపించింది నాకు. ఇంతలో డాక్టర్ ఫోన్ చేసి మాట్లాడినట్టున్నారు. మా తమ్ముడు, అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న గారు అంటున్నారు. అవును సార్, మీరేమన్నారు, మందు మిగిలింది వేస్ట్ అవుతుంది ఇవ్వనా అంటే ఇమ్మన్నాను. అదే మందు అదే డాక్టర్లు, నా కోసం ప్రత్యేకంగా ఏదీ చేయలేదు. మరి ఒకదానికి చేసిన దానికి రెట్టింపు ఎలా తీసుకుంటారు సార్? ముందే చెప్తే నేను వద్దనేవాడిని, లేదా ఇన్సూరెన్స్ వాళ్ళని అడిగి చేసి ఉండాల్సింది. నా దగ్గర డబ్బు లేదు, ఏం చేసుకుంటారు? ఈ లీగల్ పాయింట్లకి డాక్టర్ గారి మతిపోయి లేనిపోంది తన పేకకు చుట్టుకుంటుందని భయపడి, సర్లేవయ్యా నా ఫీజు సగం తగ్గిస్తానులే, మిగిలింది కట్టేసేయి అన్నాడు. ఫోన్ పెట్టేశాడు. మళ్ళీ బిల్లు బాబ్జీ వచ్చాడు. ఆ ఫీజు తీస్తే మీరు 60 కట్టాలి అంటూ. నా దగ్గర లేదయ్యా, నే కట్టను, కావాలంటే ఆ మందు నా కాల్ నుంచి తీసేసుకోండి. నేనేమన్నా అడిగానా? మీరే అడిగి మరీ ఇంజెక్షన్ ఇచ్చి డబ్బు కట్టు అంటే నే కట్టను, ఏం చేస్తారో చేసుకోండి విసుగ్గా అన్నాడు మా తమ్ముడు మల్లన్న. ఈ హడావిడిలో నేను గమనించనే లేదు, అతని భార్య కొడుకు కనబడలేదు. ఎవ్వరూ లేనప్పుడు నెమ్మదిగా అడిగాను, మీ వాళ్ళిద్దరూ భోజనానికి వెళ్ళారా అని. అబే వాళ్ళుంటే ఇలా మాట్లాడడం నాకు ఇబ్బందని వాళ్ళని పంపించేశాను అన్నాడు తమ్ముడు. ఓర్రి ఏమి తెలివి అనుకున్నాను. ఈసారి మన బిల్లు బాబ్జీ ఇంకో టై మనిషిని వెంటబెట్టుకొచ్చాడు. సార్ మీరు చెప్పినట్టు అన్నీ తగ్గించాం, ఒక్క 10,000 కట్టి వెళ్ళండి సార్ అన్నాడు. నా దగ్గర టిక్కెట్ డబ్బులు కూడా లేవు అంటే వినరే, రూమ్ ఖాళీ చేసి గుమ్మంలో కూర్చుంటాను, లేదా ఓ 1000 ఇవ్వండి వెళతాను అన్నాడు మొండి మల్లన్న. ఈలోగా రూమ్ కావాలని నర్సులు ఒకటే గోల, పేషెంట్లు బయట వేచి ఉన్నారని. ఇంతలో మా మనవడు అమ్మాయి వచ్చేశారు. నేను ఆ హడావిడిలో ఉండగా వచ్చాడు తమ్ముడు. అక్కగారు వెళ్తున్నాను అంటూ. మరి డబ్బులు అంటే, ఇదిగో 3,000 ఇచ్చారు అని నవ్వుతూ వెళ్ళాడు. నిజంగా ఘనుడు మల్లన్న అనుకున్నాను. మర్నాడు మళ్ళీ మా కోసం బిల్లు బాబ్జీ వచ్చాడు. ఏం బాబు మాకైనా జాగ్రత్తగా వేసావా బిల్లు అన్నాను నవ్వుతూనే. ఆంటీ మీ ఇన్సూరెన్స్ వాళ్ళంతా ఇచ్చారు, మీకే ప్రాబ్లము లేదు అన్నాడు. నేనొక యూనివర్సల్ ఆంటీనా అనుకున్నాను. నిన్న మీరు బిల్లు అంతా తగ్గించారు, మరి నిజంగానే ఎక్కువ వేసి తర్వాత తగ్గించారా, లేక మీరు నష్టపోయారా? ఆత్రం ఆపుకోలేక అడిగేశాను. అన్నీ కలిపి ఒక బెడ్ ఖరీదు రోజుకు 1,00,000 నుంచి 1,50,000. మా పొరపాటు కూడా కొంత జరిగింది, కాస్త నష్టపోయామనుకోండి, కానీ కొన్నిసార్లు తప్పదు. వాళ్లతో ఇంకా లాగామనుకోండి ఓ రోజు వృధా అవుతుంది, అంచేత ఒక్కోసారి మేమే డబ్బులు ఇచ్చి వదిలించుకుంటాం ఇలా అన్నాడు. అవురా అనుకున్నాను, కానీ అలా లా పాయింట్లతో గొడవ పెట్టుకోవడం అందరికీ రాదు. అతని కంటే ఘనుడు మా తమ్ముడు మల్లన్నకి తప్ప. ఇంతకీ మల్లన్న అసలు పేరేమిటో? వసంతవల్లరిలో శ్రీమతి లలితా శ్రీపతి గారు రచించిన కథ అతని కంటే ఘనుడు విన్నారు. ఈ కథ ఆగస్టు 14, 2023న మన తెలుగు కథలలో ప్రచురింపబడింది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ.